హలో గాయ్స్, వెల్కమ్ టు నిశ్రీ బ్లాగ్స్. ఇది మేము వేస్తున్న సెకండ్ ట్రిప్ అనమాట. సో టు నాష్విల్. సో కరెంట్ అయితే మేము ఆస్టిన్లో ఉన్నాము, ఎయిర్పోర్ట్లో. సో అక్కడే మేము క్విక్ బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది అన్నమాట. చిన్నగా సాలడ్ అలా తీసుకున్నాము. ఇంకా ఫ్లైట్లో జర్నీ చేస్తుంటుంటుంది కదా, మామూలుగా ఏదో అలా డ్రింక్ ఇచ్చారు, డ్రింక్ ప్లస్ సమ్ బిస్కెట్స్ స్నాక్స్ ఇచ్చారు. అది తీసుకున్నాం. సో ఇంకా జర్నీ చేస్తుంటే కాస్త బోర్ కొడుతుంది. సో మా వైఫ్ వచ్చేసి అక్కడ చిన్న నాప్కిన్స్ తోటి పేపర్ బోట్స్ అలా చిన్నప్పుడు చేసేది కదా మనం కెమెరా. సో అవన్నీ నాకు గుర్తులేదు, తనైతే బాగానే గుర్తుపెట్టుకుంది అన్నీ. సో ఆ పేపర్ ఫోల్డింగ్స్ అలా చేసి అలా అలా కొంచెం టైం పాస్ చేసి మొత్తానికైతే షార్లెట్లో రీచ్ అయిపోయాము. ఇది మా కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట. సో షార్లెట్లో దిగి నెక్స్ట్ నాష్విల్ ఫ్లైట్ పట్టుకోవాలి. సో షార్లెట్లో దిగేసాము. సో అక్కడ నెక్స్ట్ బోర్డింగ్ కూడా త్వరగానే అయిపోయింది. జస్ట్ మాకు 20 మినిట్స్ ఏమో ఉండే కనెక్టింగ్ ఫ్లైట్. 20 మినిట్స్లో ఫ్లైట్ అందేసుకున్నాము. త్వరగానే మిస్ అవుతుందేమో అనుకున్నాం కానీ బట్ వీ రీచ్ ఇట్ ఆన్ టైం అనమాట. సో నాష్విల్కి రీచ్ అయిపోయాము. సో రీచ్ అవ్వగానే ఎయిర్పోర్ట్లో ఆ వ్యూ మాత్రం చాలా బాగుంది. సంథింగ్ అలా కాయిన్స్ లాంటివి అవి హ్యాంగ్ చేశారు, చాలా బ్యూటిఫుల్గా కనపడింది అనమాట. సో కొద్దిసేపు ఇంకా అలా అలా నడుస్తూ ఆడ మేము అవన్నీ పిక్స్, కొన్ని చిన్న వీడియోస్ అట్లా గ్లిమ్స్ తీసుకున్నాము. సో ఈ గ్యాప్లో కూడా నేను మా ఫ్రెండ్స్కి కూడా కాల్ చేశాను. వాళ్ళు మెకామ్ నుంచి వచ్చారనమాట. సో డైరెక్ట్ వచ్చి మమ్మల్ని ఇక్కడ పిక్ చేసుకుంటా ఉన్నారు. ఇట్స్ 4 hour జర్నీ అనమాట. చూడొచ్చు వ్యూ ఎంత బాగుందో. స్టార్ట్ అయిపోయింది. సో అవగానే మేము మా ఎయిర్బిఎన్బికి రీచ్ అయిపోయాము. అక్కడ అవగానే కొద్దిసేపు 2 hours అలా పడుకున్నాము. తర్వాత ఇక చిన్న బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసామన్నమాట. జస్ట్ మన బ్రెడ్ స్లైస్కి మన గువాక్మల్ అలా అప్లై చేసేసి కాఫీ, చిన్న చెరీస్ అవి వాళ్ళు ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు కొంచెం సామాన్ తీసుకొచ్చారనమాట, ఫ్రూట్స్, ఫుడ్ కావాల్సినవి అని. సో అలా అరేంజ్ చేస్తారు అంతా. వచ్చేటప్పుడు వాళ్ళు ఆన్ ద వేలో కాస్ట్కోకి వెళ్ళి సామాన్ తీసుకొచ్చారు, కావాల్సిన ఫుడ్ ఐటమ్స్, చికెన్ కానీ అవంతా. సో అదనమాట ఆ బాక్స్. ఇంకా ఫ్రిడ్జ్ కూడా మొత్తం నింపేశారు కావాల్సిన ఐటమ్స్తో. ఇదన్నమాట. ఆ ఎయిర్బిఎన్బి అయితే చాలా బాగుంది. కొంచెం కంఫర్టబుల్, కొంచెం అంటే కరెక్ట్ నాష్విల్కి అంటే స్మోకీ మౌంటైన్స్కి ఒక 2 hours డిస్టెన్స్లో ఉంది. చాలా బాగుంది అది. ఇది వచ్చేసి మాకు అరౌండ్ ఓవరాల్గా 500 ఎంత పడింది 3 daysకి. సంథింగ్ అరౌండ్ లైక్ 530 550 అలా. దీంట్లో కూడా చూడొచ్చు, వాడు మొత్తం జంతువులతో అలా నింపేశాడు. జింకలు, బేర్, ఇవన్నీ రియల్. మేము ఏదో జోక్ అనుకున్నాం. అక్కడ కింద బ్లాక్ కలర్ అట్లా మెన్షన్ చేస్తుంది కదా, అక్కడ ఎవరు చంపారు ఏంటి, ఆ టైమింగ్స్ ఏంటి, డేట్స్ అలా మెన్షన్ చేశారనమాట. సో అదన్నమాట. అలా ఇది ఒక్క రూమే కొంచెం అలా ఉంది, మిగతా రూమ్స్ అయితే కొన్ని బెటర్గానే. సో ఇదన్నమాట. ఇది 3 bed ప్లస్ 1 bath అనమాట. సో మేము ఆల్ టుగెదర్ 6 members వెళ్ళాము. అందరూ దాదాపు మొత్తం మా అంతా మాస్టర్స్ ఫ్రెండ్స్. సో ఆఫ్టర్ లాంగ్ టైం కలుసుకున్నాం అనమాట. ఇది జస్ట్ బయట వ్యూ. సో ఇదనమాట. ఒకసారి జస్ట్ అలా ఒక రౌండ్ వేసి వద్దాము. ఇది వేరే ఫ్రెండ్ వచ్చాడు, తను చార్లెట్లో ఉంటాడు. తను డైరెక్ట్ ఒక కార్లో వచ్చాడు. మిగతా వాళ్ళందరూ మేము ఒక వెహికల్ తీసుకున్నాం అనమాట. చూడొచ్చు ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే వచ్చేసి. ఇది ఎట్లా అనిపించింది అంటే ఈ అడవి మొత్తంలో మనమే ఉన్నామా అన్నట్టుగా అనిపించింది అనమాట. సో ప్రశాంతంగా, అసలు పిన్ డ్రాప్ సైలెన్స్. పక్కన ఏదో చిన్న వాటర్ ఫ్లో అవుతుంది. ఆ వాటర్ అయితే నైట్ టైంలో మేము ఇట్లా ఫైర్ క్యాంప్ ఎలా వేసినప్పుడు అక్కడైతే సూపర్ అనిపించింది అనమాట. మొత్తం సైలెంట్, ఓన్లీ వాటర్ ఒక్కటే అక్కడ పడుతుంది. చిన్నగా ఫాగ్ అలా స్నోలాగా పడినట్టుగా పడుతుంది. అసలు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు అంత ప్రశాంతంగా. అంటే ఈ మొత్తము ఈ సిటీలకి వాటికి చాలా దూరంగా మంచి క్లైమేట్లో ఆ అడవి మధ్యలో ఎవ్వరూ లేరు. అసలు రాత్రిపూట మేము ఈ రోడ్డుకి వస్తుంటే అసలు కరెక్ట్గా వెళ్తున్నామా లేదా అనిపించింది. సో ఇంకా అలా అయిపోగానే ఇంకా మేము ట్రిప్ స్టార్ట్ చేసాము. అందరు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, రెడీ అయ్యారు. సో ఫస్ట్ వచ్చేసి మేము ఇక్కడ ఒకటి డోమ్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. అదేంటంటే మన స్మోకీ మౌంటైన్స్ టాప్ వ్యూ అనమాట. సో హైయెస్ట్ పీక్ పాయింట్ అది. సో అక్కడికైతే జర్నీ స్టార్ట్ చేసాం ఫస్ట్. రీచ్ అయిపోయాము. సో చూడొచ్చు ఎంత బాగుందో అసలు అక్కడైతే. ఆ క్లౌడ్స్ అంతా దాదాపు అక్కడ చూడొచ్చు, ఆ కొండలకి ఎడ్జ్లో తాకుతున్నట్టుగానే అనిపించింది. మేము పోయేసరికి ఇక్కడైతే చాలామంది ఉన్నారు. ఇంకా అసలు కొందరికి పార్కింగ్ స్పాట్ దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. సో మేము వెళ్ళిన టైంకి ఒక వెహికల్ అప్పుడే తీస్తున్నాడు. సో దొరికిందని అని చెప్పేసి పక్కన అక్కడ త్వరగా పార్క్ చేసేసాము. ఇంకా మా కెమెరాస్, మా వీడియో ఒకటి, ఆ ఫోన్స్ ఇంకా అన్నీ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము అన్నట్టు మేము అలా.
సో చూస్తుంటే మాత్రం వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు. చూడొచ్చు మీరు కూడా అంత గ్రీనరీ అలా. ఇంతకుముందు చెప్పినట్టుగా మేము ఇక్కడికి కోహాయి ట్రైల్‌కి రీచ్ అయ్యాము. సో, ఇక్కడ మేము ఫస్ట్ కనుక్కున్న దాని ప్రకారం అయితే ఇక్కడ జస్ట్ 1.2 మైల్ ఆర్ 1.5 మైల్ ఉంటది హైకింగ్. సో, అది స్మోకీ మౌంటైన్స్ టాప్ వ్యూ. అక్కడ చిన్న టనల్ అంటున్నా. అదేంటి టవర్ లాగా ఉంటది. సో, దాని పైకి ఎక్కితే మొత్తం వ్యూ చాలా బాగా కనపడుతదని చెప్పేసి అన్నారనమాట. సో, పర్లేదు చూద్దాంలే అన్నట్టుగా మేము వాకింగ్ స్టార్ట్ చేసాము. బట్ మా వల్ల కాలేకపోయింది.
కొందరైతే ఎక్కేసారు, కానీ కొందరికైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అది చాలా హైట్‌లో, అది స్లోప్ కొంచెం హైట్‌లో ఉందన్నమాట ఎక్కువగా. సో, అంత ఈజీగా ఎక్కేటట్టుగా లేదనమాట. సో, కొద్దిసేపు ఫ్రంట్‌లో నడిచాము, కొద్దిసేపు తిరిగి బ్యాక్‌వర్డ్స్‌లో నడిచాము. సో, అలా అనమాట. సో, కొందరైతే అక్కడ జర్నీ చేస్తూ కొద్దిసేపు అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. అక్కడ కొన్ని కూర్చోవడానికి ఉందనమాట. అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారనమాట అలా. కానీ ఆ వాక్ కూడా బాగుంది. ఓకే, ఎంజాయ్ చేసాము ఓవరాల్‌గా. యాహ్! అలా కింద మీద పడుతూ అయితే ఎక్కామన్నమాట మొత్తానికి పైకి. హమ్మయ్య! ఎట్ లాస్ట్ మేమైతే అక్కడికి డోమ్‌కి రీచ్ అయిపోయాము. చూడొచ్చు మీరు అదే డోమ్. ఇంకా డైరెక్ట్ పైకి ఎక్కేయడమే. అక్కడైతే కొందరు ఎక్కేసారు మా ఫ్రెండ్స్ కొందరు. నేను కాస్త కొంచెం అంతా షూట్ చేస్తూ అలా కొంచెం నిమ్మలంగా ఎక్కామన్నమాట పైకి. ఇది చూడండి, మా ఇంకో ఫ్రెండ్ వాడు కూర్చొని చాలా ఇబ్బంది పడుతున్నాడు. యాహ్! ఇట్స్ మీ. యాహ్! ఇలా ఎక్కేసారు అన్నమాట. అదిగో అక్కడ పైన రీచ్ అయిపోయారు మా కొందరు ఫ్రెండ్స్. యాహ్! చూడొచ్చు. ఇది టాప్ వ్యూ అండి. పీక్ పాయింట్. ఎంత బాగుందో చూడండి అక్కడ. మౌంటైన్స్, కొన్నిటిపైన సన్‌లైట్ పడుతుంది, కొన్నిటికి క్లౌడ్స్ అడ్డొచ్చి అలా ఉంది. ఇక్కడ చెట్లు, ఫాగ్, పైన కొంచెం క్లౌడీగా ఉండే ఆ టైంకే. చూడొచ్చు ఎంత బాగుందో వ్యూ అయితే. యాహ్! ఇక్కడ కొద్దిసేపు ఉండి టైం పాస్ చేసేసి ఇంకా ఫొటోస్ అలా తీసుకున్నాము. ఇక వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. అప్పుడే చూడొచ్చు మీరు కూడా, ఫుల్ క్లౌడ్స్, మబ్బులు వచ్చేసి వర్షం స్టార్ట్ అయిపోయింది. అయ్య బాబోయ్ అనుకున్నాము ఒకటేసారి. ఎందుకంటే మా దగ్గర అంబ్రెల్లా కానీ అలాంటివి, రెయిన్ కోట్స్ కానీ, మళ్ళీ కెమెరాకి కూడా మేము బ్యాగ్ లాంటిది అలా ఏం తీసుకురాలేదు. సో ఇంకా స్టార్ట్ అయిపోయి అలా కొంచెం దూరం వరకు వచ్చాము. వర్షం ఎక్కువైపోయింది. సో ఇక్కడ వుడ్స్ మధ్యలో ఆగామన్నట్టు. వర్షం ఎక్కువైపోయింది, కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి అందరము అలా మొత్తానికి రీచ్ అయిపోయాం. తర్వాత అయిపోగానే నెక్స్ట్ మేము జస్ట్ బేర్ స్పాటింగ్ అని చెప్పేసి ఇంకొక ఏరియా ఉంది. సో అక్కడికి వెళ్ళామన్నట్టు. సో మీరు చూడొచ్చు, చిన్న చిన్న బేర్స్ సంథింగ్ అదేంటో తవ్వుతుంది అక్కడ, దానికి ఏం కనపడిందో అలా. సో ఇట్లా మాకు ఓవరాల్గా ఒక 3 కనిపించాయి. ఇంకోటి పెద్దది, చాలా పెద్దది కనిపించింది, బట్ చాలా దూరంలో ఉందన్నమాట. అది దగ్గరలో మాకు చాలా దగ్గరలో రాలేదు. అది ఇక్కడ మేము ఇంకా చూసుకుంటూ ఇవన్నీ అలా టైం పాస్ చేసాం. ఇంకా అప్పటికే మేము చాలా టైర్డ్ అయిపోయాము. ఆ హైకింగ్ ప్లస్ ఇవన్నీ చూసుకొని వచ్చేసరికి, ఇంకా ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. నీట్గా ఫైర్ క్యాంప్ అలా సెట్ చేసామన్నమాట. చాలా బాగుండే అవి. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ లేచి కాఫీ అండ్ ఇవన్నీ ఫినిష్ చేసుకునేసరికి చాలా టైం పట్టింది. బయట ఒకసారి చూద్దాం, ఎందుకంటే ఫస్ట్ డే అలానే లేచి రెడీ అయిపోయి ఏం చూసినట్టు అనిపించలేదు. కొంచెం సేపు కాఫీ తాగి మొత్తం బయట అంతా చూసుకొని, బయట అయితే సూపర్ ఉండే యాక్చువల్లీ. ఎటు చూసినా చెట్లే, ఇంకా పక్కనే ఒక రివర్ లాగా కూడా చెప్పచ్చు. వాటర్ పాత్వే లాగా ఉంది అది. సౌండ్ మాత్రం మనకి పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్కి వెళ్తే ఎట్లా సౌండ్ వస్తుందో అట్లా సౌండ్ వచ్చేది. అండ్ నైట్ మాత్రం మనం క్యాంప్ ఫైర్ వేసుకున్నప్పుడు పక్కనే కూర్చుంటే ఆ సౌండ్ ఇంకా అంతే, అది తప్ప ఇంకేం వినిపించట్లేదు. సూపర్ ఉండే యాక్చువల్లీ. ఈవెన్ ఏమనిపించిందంటే ఆ కొండపైన మనమే ఉన్నామా, ఇంకెవ్వరు లేరు అన్నట్టుండే. కానీ చాలా ఎంజాయ్ చేయొచ్చు బేసిక్గా. చాలా బాగుండే ప్లేస్ అయితే మాత్రం. ఫస్ట్ నాకు కొంచెం అనిపించింది, అరే కొంచెం చంద్రముఖి ఇల్లులాగా అనిపించింది, ఏంద్రబాబు ఇది అని. బట్ బాగుంది. సమ్టైమ్స్ అలాంటివి చూస్తేనే కదా అలా ఎంజాయ్ చేయొచ్చు. అండ్
కొన్ని నేను క్లిప్స్ తీసిన అన్నమాట, కొంచెం సినిమాటిక్గా తీద్దామని చెప్పేసి కొన్ని ఆ వీడియోస్ అన్నీ ఇట్లా తీసి ఇట్లా పెట్టిన. గ్రీనరీ మాత్రం పర్ఫెక్ట్ ఉండే, చాలా బాగుంది. అలా కిందకి నడుచుకుంటూ వెళ్ళి ఆ వాటర్ పాత్ని వీడియో క్యాప్చర్ చేసి పెట్టిన. వీడియో మాత్రం సూపర్ ఉండే. లైక్ వాటర్ మాత్రం అటు ఎటు వెళ్ళినా, ఏ కొండ నుంచి వెళ్ళినా పక్కన ఒక వాటర్ పాత్ అసలు అక్కడ వాళ్ళకి వాటర్ ప్రాబ్లమే లేదనిపించింది. అరే ఎటు చూసినా ల్యాండే, ఎటు చూసినా వాటరే, సూపర్ ఉండే. యాక్చువల్లీ ఇంకా స్టార్ట్ అయిపోయి ఎక్కడ ఆ ప్లేస్ ఏంటది మనం వెళ్ళిన ప్లేస్? ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ ఏంటి? గ్లెటింబర్గ్. నాకు కొంచెం పలికినికి రావట్లేదు, అందుకే అడుగుతున్నా. ఎందుకు నవ్వుతున్నావు? అండ్ ఆన్ ది వేలో లైక్ వ్యూస్ ఒక్కొక్కటి లైక్ ఆహా ఏంద్రా ఇంత బాగున్నాయి ఇల్లులు అనిపించిండే. ఎవరికి వాళ్ళది ఇండివిజువల్ మాట. లైక్ ఆ కొండ మీద అక్కడ వరకే వాళ్ళ ఇల్లు. లైక్ ఏంటంటే టూరిస్ట్ వాళ్ళకి లైక్ బెస్ట్ ప్లేస్. లైక్ ఎట్లా అంటే ఎక్కడ చూసినా ఎయిర్బిఎన్సీ ఉన్నాయి. సో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు బేసిక్గా అక్కడికి వెళ్ళి. ఇక్కడ మేము అనికిస్తా అని ఒక ప్లేస్కి రీచ్ అయినాం. లైక్ ఇది ఫన్ యాక్టివిటీస్ది ఒక ప్లేస్ మాట. సో ఇక్కడ లైక్ ఈ స్ట్రీట్స్లో లైక్ చాలా బాగుంది. ఎక్కడ చూసినా గేమ్సే. లైక్ మనకి 1 డే అయితే మాత్రం సరిపోదు. లైక్ లిటరలీ ఒక 2 days పడుతుంది. బేసిక్గా మేము వెళ్ళింది ఫుల్ రష్ టైంలో, ఎందుకంటే లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి. సో ఎక్కడికి వెళ్ళినా లైన్స్, పెద్ద లైన్స్. సో ఇంకా ఈజీ పాత్ ఏంటి, ఆన్లైన్లో బుక్ చేసుకోవడం. అట్లా ఆన్లైన్లో బుక్ చేసుకోవడం వల్ల మాకు చాలా కొన్ని బెనిఫిట్ అయినాయి. బేసిక్గా అంటే పెద్ద లైన్లో నుంచోకుండా ఈజీగా వెళ్ళి లైక్ ఒకటి గండోలోకి వెళ్ళినాం. అట్లనే లాంగ్ లైక్ పెద్ద లైన్స్ ఉండే. సో ఏంద్రా చేస్తామా లేదా అన్నట్టుగా అనిపించింది. ఫుల్ ఎండ, అందులో సన్నీ మాత్రం ఫుల్ వేడి ఉంది. అండ్ ఇదంతా స్ట్రీట్స్ మొత్తం లైక్ చూసినా మనకి లైక్ ఫన్ యాక్టివిటీస్ లైక్ గేమ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇదే అనికిస్తా. లైక్ ఇక్కడ టికెట్స్ తీసుకుంటే ఒక్కొక్క లైన్స్ చూడండి ఎంత పెద్ద లైన్స్ ఉన్నారంటే, జనాలు వెళ్తూనే ఉన్నారు. అసలు అవుతుందా లేదా అన్నట్టుగా మేము నడుచుకుంటూ వెళ్ళిపోయి లైక్ స్కైవే పార్క్ అనుకుంటా అక్కడికి వెళ్ళాము. సో అక్కడ పెద్ద లైన్ ఉండే. సో ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకొని ఇంకా గండోలో ఎక్కేసాము. అండ్ అక్కడ ఫుల్ వేడవుతుంది. యాక్చువల్లీ ఏమైనా తినాలి, ఏమైనా తాగాలి, అదే తప్ప ఏమనిపించట్లేదు. ఇంకా పక్కనే అట్లా ఒక స్టోర్ ఉండే. సో ఇక్కడ స్మూతీస్ అండ్ ఇట్లా తీసుకున్నాము. తినేసి ఇంకా
కొంచెం సేపు నుంచుని లైక్ ఏంటంటే కొంచెం నడుస్తుంటే కూడా ఫుల్ ఇట్లా మనకి హీట్ వేవ్స్ అలా ఉన్నాయన్నమాట. ఫుల్ లైక్ డీహైడ్రేట్ అయిపోతారు. బేసిక్‌గా మనం వెళ్ళినప్పుడు మాత్రం అలాంటి బేసిక్‌గా ఇప్పుడు ఈ టైంలో యూఎస్ అలానే ఉంది. ఫుల్ ఎక్కడికెళ్ళినా అలానే సమ్మర్ లైక్ ఫుల్ హీట్ వేవ్స్ ఉన్నాయి. ఇంకా అలా ఎంతసేపు వాక్ అలా వాక్ చేసుకుంటూ వెళ్ళాము. ఇంకెక్కడ చూసినా ఇట్లా మనకి ఫన్ యాక్టివిటీస్ ప్లేసెస్ ఏమాట. అండ్ ఫైనల్లీ ఇక్కడ మేము గండోలకి టికెట్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోయాం అన్నమాట. ఇది ఎంట్రన్స్. కొంచెం లైక్ ఏంటంటే చాలా కొంచెం క్రౌడ్ ఉండే బేసిక్‌గా. దానివల్ల కొంచెం ఆహ్, ఇక్కడ ఆ గండోలకి యూజ్ చేసిన థింగ్స్‌ని అన్నీ పెట్టారన్నమాట. లైక్ వైర్ అవన్నీ. అక్కడ మనకి పైన స్కై వాక్ అని ఉంటుంది. దానిపైన ఒక మనకి గ్లాస్ మాట. ఆ గ్లాస్ కూడా అది ఎంత ఇంచ్ ఉంటుందో కూడా ఇక్కడ మనకి పెట్టారు. అది స్కై బ్రిడ్జ్ గ్లాస్ అది. అండ్ అది వైర్ లైక్ మనకి గండోలకి మిడిల్‌లో వైర్ ఉంటుంది కదా! ఆ వైర్ మాట. మొత్తం చూడండి చెక్ చేస్తున్నాడు. ఇట్లా 2 ఇంచ్ ఇలా ఉంది అని చూపించేసి చూస్తున్నాడు. అండ్ ఇది ఇక్కడ కూడా లైన్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇలా తిరుక్కుంటూ వెళ్ళాము ఇంకా. ఫైనల్లీ గండోలో అది ఎక్కేసాము. బాగుండే యాక్చువల్లీ. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. లైక్ పిల్లలు అయినా పెద్దవాళ్ళైనా ఈవెన్ ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు. అలా అది మనం పైకి రీచ్ అయ్యాక అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది. పైకి రీచ్ అయ్యాక మనకి స్నాక్స్ కావాలంటే స్నాక్స్ కూడా ఉంటాయి. ఇంకా కొంచెం ఇట్లా మనం ఏమైనా అనుకుంటాం కదా లైక్ గిఫ్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అవి తీసుకోవాలనుకుంటే తీసుకొని
పైకి రీచ్ అయ్యాక ఇట్లా అక్కడ మనకి స్టోర్స్ ఉన్నాయి, లైక్ మనకి ఏం కావాలంటే అది చూసుకోవచ్చు. నేనైతే ఒకటి తీసుకున్నాను, ఫ్రిడ్జ్కి పెట్టుకోవడానికి. ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా పైన లైక్ స్టోర్లో లైక్ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది, ఏమైనా తినాలనుకుంటే కూడా తినచ్చు. తర్వాత స్కై వాక్ ఉంది, ఇదే చూడండి. దీనిపైన మనం అటు వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ ఇది గండోలో ఎక్కాలి. ఇంకా కిందకి దిగేసి మళ్ళీ లైక్ కార్ పార్కింగ్ చేసిన ప్లేస్కి నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇంకా మిడిల్లో ఏమైనా మంచిగా ప్లేసెస్ ఏమైనా కనిపిస్తే అక్కడ ఆగి చూసి ఇంకా బ్యాక్ మళ్ళీ మాకు అక్కడ ఇంకేందంటే మనకి ఫుల్ హీట్ వేవ్స్ ఉన్నాయని చెప్పేసి స్టోర్లో మనకి ఫ్యాన్స్ కూడా ఇస్తున్నారు. సో ఫ్రీ ఫ్యాన్స్ అవి. ఇంకా ఫ్యాన్స్ తీసుకుని ఇంకా అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయినాం. అక్కడ నుంచి వెళ్ళిపోయాక మౌంటైన్ కోస్టర్కి వెళ్ళాము. బేసిక్గా అక్కడ వీడియో తీయలేదు, లైక్ మనకి ఫోన్స్ యూస్ చేయడానికి అవ్వదు అని చెప్పేసి అన్నారు. సో నేను జస్ట్ గ్లిమ్స్లో అది తీసాను అంతే. అక్కడితో డే ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ డే 3 ఆఫ్ అవర్ ట్రిప్ అనమాట. సో అలా అసలు రోజు పోతున్నాము, సాయంత్రం వచ్చేస్తున్నాము, అసలు ఏముందో తిరుగుదాం అన్నట్టుగా మేము అలా కొంచెం బ్యాక్ యార్డ్కి వెళ్ళాము అదన్నమాట. సో వ్యూ అయితే చాలా బాగుంది. బ్యాక్ యార్డ్ కూడా కొంచెం ఆ రోడ్ మీద కొంచెం పైదాకా నడుచుకుంటూ వెళ్దాము. అసలు ఏముంటుందో ముందు కూడా వేరే ఏమైనా ఎయిర్బిఎన్బీస్ ఉన్నాయా, లేకుంటే ఎవరైనా ఇండివిజువల్ ఇల్లు లాంటివి ఏమైనా ఉన్నాయా, లేకుంటే ఇంకా మంచి వ్యూస్ ఏమైనా ఉన్నాయా, మిస్ అవుతున్నామా అన్నట్టుగా అనుకుని జస్ట్ అలా మార్నింగ్ వాక్ చేద్దాం అన్నట్టు. సో అరౌండ్ లైక్ 7:30, 8 o'clock అలా లేచి అలా నడుస్తున్నాం అన్నమాట. సో ఇదంతా ఇక్కడ ఫైర్ అడియా అలా కొంచెం ముందు నడుచుకుంటూ వెళ్ళాము. కొంచెం ముందు వెళ్ళేసరికి అక్కడ నో డ్రెస్ పాసింగ్ అని చెప్పేసి బోర్డు ఉందన్నమాట. సో ఇంకెందుకులే అని చెప్పేసి మళ్ళీ కొంచెం దూరం అలా నడిచి కొంచెం వీడియోస్ ఫొటోస్ అలా తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేసాం. లేట్ అయిపోతుందని చెప్పేసి ఇక నెక్స్ట్ ట్రిప్ కూడా స్టార్ట్ అయిపోయాం. సో డైరెక్ట్ వచ్చేసి నెక్స్ట్ రివర్ రాఫ్టింగ్ వెళ్ళిపోయాం అనమాట. సో ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ వాట్ వీ డిడ్ ఇన్ ద ట్రిప్ అనమాట చెప్పుకోవచ్చు అనమాట. సో అదనమాట. పర్ హెడ్ సంథింగ్ అరౌండ్ లైక్
$30 ఎంతో పడింది. బట్ యా వీ ఎంజాయ్డ్ ఎ లాట్. సో ఓవరాల్గా మేము 5 మెంబర్స్ వెళ్ళిపోయామన్నమాట. వాళ్ళు కొంచెం దాని గురించి డెమో అలా ఇచ్చారు. సో ఎలా చేయాలి, టీం అంతా కలిసి ఎలా ఉండాలి, ఎవరైనా వాటర్లో పడిపోతే ఎలా రెస్క్యూ చేయాలి ఏంటి అన్నట్టు కొంచెం చెప్పారు. ఇది ఓవరాల్గా వచ్చేసి సమ్ అరౌండ్ లైక్ 1.5 మైల్ రాఫ్టింగ్ అనమాట. మనతో పాటు ఒక గైడ్ వస్తాడు. సో కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా వాళ్ళే ఇచ్చేస్తారనమాట. అట్ లాస్ట్ మేము వచ్చేసి వీ హ్యాడ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ట్రిప్ అనమాట. యా వీ ఎంజాయ్డ్ ఎ లాట్. మంచి ప్లేసెస్ కవర్ చేసాము.
నేచర్లో మంచి టైం స్పెండ్ చేసాము. ఫ్రెండ్స్తో కూడా మంచి ఫైర్ క్యాంప్ వేసినప్పుడు చాలా మాట్లాడుకున్నాము, అన్నీ గుర్తు తెచ్చుకున్నాము. మాస్టర్స్లో ఎలా ఉండేవాళ్ళం, ఎలా చేసాము, అన్నీ ఫన్నీ థింగ్స్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ చాలా అలా ఈజీగా టైం పాస్ అయిపోయింది అనమాట. అయిపోగానే సో గెటింగ్ బ్యాక్ టు ఆస్టిన్ విత్ లాట్ ఆఫ్ మెమొరీస్ అన్నమాట.